కథానంద లహరి సమూహ సభ్యులకి నమస్కారం. 2025 సంవత్సరం ఒక్కొక్కరి జీవితం ఒక్కో విధంగా గడిచి ఉంటుంది. కొందరిని అందరం ఎక్కించి ఉంటుంది, మరికొందరిని అధపాతానికి నొక్కేసి ఉంటుంది. ఏది ఏవైనా ప్రతిదీ జరిగే సంఘటన కూడా మన ప్రవర్తన బట్టి జరుగుతుంది. మనం మంచిగా ఉంటే అందరూ మంచిగా ఉంటారు. సామెత ఊరికే రాలేదు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదని. కథానంద లహరి సమూహ సభ్యులందరూ కూడా ఈ ఛానల్ ఇలా జయప్రదం కావడానికి ఎంతో సహకరించారు. శ్రేయోభిలాషులకైనా సరే, ఈ కథానంద లహరి సమూహ సభ్యులైనా సరే, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే 2026వ సంవత్సరం అంటే ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఇక మీదట కూడా మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని మేము ఆశిస్తున్నాం. ఈ 2026వ సంవత్సరం మీ అందరి జీవితంలో వెలుగులు నింపాలని, మీ కలలన్నీ ఫలించి మీకు ప్రతి పనిలో జయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మీ అందరికీ కూడా 2026వ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ నో అడ్మిషన్ కథానిక విందాం. రచన చిర్రావూరు మదన్ మోహన్. ఇది కథా కథానంద లహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కథల లాహిరి, ఇది కమ్మని కథల లోహిరి. కథానంద లహరి శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు వినబోయే కథానిక నో అడ్మిషన్. రచన చిర్రావూరు మదన్ మోహన్. ఎడ్యుకేషన్ మినిస్టర్ అవబోతున్న వెంకయ్య ఏకైక కొడుకు మాధవ్కు మంచి మార్కులు వచ్చిన 10th అడ్మిషన్ ఇవ్వలేమని చెప్పేశారు ఆ క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో. ఇక్కడ మాధవ్కు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. 5వ తరగతి చదువుతున్నప్పుడు కబడ్డీ ఆటల్లో ఓడిపోయాడని తన ఎదుటి జట్టు కెప్టెన్ను రాయితో రక్తం వచ్చేలా కొట్టడంతో స్కూల్ నుంచి తరిమివేయబడ్డాడు. 7వ తరగతిలో మిత్రులతో పందెం కట్టి హెడ్ మాస్టర్ రూమ్ కిటికీ గ్లాసు తలుపులు పగలగొట్టాడు. 8వ తరగతిలో తన ఇంగ్లీష్ మాస్టారు తక్కువ మార్కులు వేశాడని జామెట్రీ బాక్స్లోని క్యాంపస్తో గుచ్చి సైకిల్ టైర్ను 4-5 చోట్ల పొడిచి పంచర్ చేశాడు. దానితో వెంకయ్య 2-3 పంతులను రప్పించి ఇంగ్లీష్, లెక్కలు, సైన్స్ మిగిలిన సబ్జెక్టులను నేర్పించడానికి ట్యూషన్లు అరేంజ్ చేసి 9th మంచి మార్కులతో పాస్ చేయించాడు. మంచి స్కూల్ కదా అని ఈ క్రిస్టియన్ కాన్వెంట్లో చేర్పిద్దాం అనుకుంటే తీరా ఇలా అన్నారు. అసలు ఏం జరిగిందంటే, మాధవ్ 9th పాస్ అవగానే అదేదో IAS పాస్ అయినట్టు పెద్ద పార్టీ పెట్టాడు ఇంట్లో వెంకయ్య. ఆ పార్టీకి వచ్చిన ఎందరితోనో పాటు ఆ స్కూల్ ప్యూన్ రోసయ్య కూడా ఉన్నాడు. రోసయ్య వెంకయ్య భార్య వైపు దూరపు చుట్టం. మాధవ్కు వాళ్ళ స్కూల్లో 10th చేర్పిస్తానని గర్వంగా మాట ఇచ్చాడు. మర్నాడు స్కూల్ అడ్మిషన్తో బిజీగా ఉన్న హెచ్ఎంను చూసి రోసయ్య కొడుకు మాధవ్కు 10వ క్లాస్లో అడ్మిషన్ కావాలని రికమెండ్ చేశాడు. ఆమె అతని ఎగాదిగా చూసి, ఓహో ఆయన కొడుకా, సారీ మన అతనికి అడ్మిషన్ ఇవ్వలేం అని తన పని చూసుకోవటంలో నిమగ్నమైంది. మధ్యాహ్నం లంచ్ దాకా ఉండి డిఈఓతో మీటింగ్కి వెళ్తున్న హెచ్ఎంను అడ్డగించి తనకు పార్టీ వెనుకున్న ధైర్యంతో మాధవ్కు అడ్మిషన్ ఇమ్మని నిలదీశాడు. ఆమె జవాబు చెప్పేలోగా త్వరలో వెంకయ్య గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా అవుతారు తెలుసా అని బెదిరించాడు. ఆమె అతని ఎగాదిగా చూసి, ఎడ్యుకేషన్ మినిస్టరే కాదు, చీఫ్ మినిస్టర్ అయినా వాళ్ళ అబ్బాయికి ఇక్కడ నేను సీట్ ఇవ్వలేను అంటూ నవ్వుతూ మీటింగ్కి వెళ్ళిపోయింది. గతంలో తన పరపతితో ఎందరెందరికో చిటికెలో అడ్మిషన్లు ఇప్పించిన ప్యూన్ రోసయ్యకు తల తీసేసినట్టయింది. అవమానంతో ఊగిపోయాడు. సాయంత్రం సారా దుకాణంలో బాగా తాగి హెచ్ఎంను తిట్టడం మొదలుపెట్టాడు. అది విన్న అతని మిత్రులు అతన్ని ఊరడించడం చూసిన ఓ జర్నలిస్ట్ ఈ వార్తను తన యూట్యూబ్ మిత్రులకు, పేపర్ వాళ్లకు చేరవేశారు. తెల్లవారే లోపల ఈ వార్త కారు చిచ్చుగా వ్యాపించింది. మాధవ్కు సీట్ ఇవ్వని కారణాలను ఒక్కొక్కరు ఒక్కొక్కలా చిత్రీకరించారు. ఊరు అల్లకల్లోలం అవుతుందనుకున్న సమయంలో అహం దెబ్బతిన్న వెంకయ్య 10 మంది పార్టీ పెద్దలతో
తనకు తెలిసిన విలేకరుల సిబ్బందితో ఆ స్కూల్ ఆవరణలోకి వచ్చి ప్యూన్ రోసయ్యను బయటకు పిలిచారు. రోసయ్య పరుగు పరుగున బయటకు వచ్చి వంగి నమస్కరించి వెంకయ్యకు తన వినయాన్ని ప్రదర్శించారు. హెచ్ఎం స్కూల్లో లేదు, డిఓ ఆఫీస్కు ఏదో ముఖ్యమైన మీటింగ్కు వెళ్ళిందని చెప్పారు. ఇంతలో ఏ హెచ్ఎం వచ్చి వెంకయ్యను లోపలికి రమ్మని సగౌరవంగా పిలిచింది. కానీ కోపంతో ఉన్న వెంకయ్య తన బలగంతో బయటే నుంచున్నాడు హెచ్ఎం వచ్చే వరకు. మీటింగ్ ముగించుకుని సాయంత్రం 4 గంటల ప్రాంతంలో హెచ్ఎం ఆటో దిగి అందరిని చూసి నవ్వుతూ రండి రండి అని లోపలికి తీసుకెళ్ళింది. వెంకయ్య తన కొడుకు మాధవ్ సీటు గురించి నిలదీసి అడిగే లోపల ఆమె మీ అబ్బాయిని మా స్కూల్లో చేర్చాలనుకున్నారని ప్యూన్ రోసయ్య చెప్పాడు. చాలా సంతోషం. కానీ ఈ సంవత్సరం నుండి మా స్కూల్ కో ఎడ్యుకేషన్ ఆపి మొత్తం గర్ల్స్ స్కూల్గా చేసేశారు. పక్కనే కొత్తగా పెట్టబోయే మా బ్రాంచ్ బాయ్స్ స్కూల్లో తప్పక చేర్చుకోమని చెప్తాను అంటుంటే అందరూ నోరెళ్ళబెట్టారు. నో అడ్మిషన్ కథానిక విన్నారు. రచన చిర్రావూర్ మదన్ మోహన్.